నమస్తే, వెల్కమ్ టు వాయన్ న్యూస్. నేను మీ శైలజ. మనం ఎక్కడికి వచ్చామో తెలుసా? అదేనండి, ఒక రాజకీయవేత్తగా, పేదల పాలిటి ఆపద్ బాంధవుడిగా, అలాగే పహల్వాన్గా, ఇలా ఎన్నో పేర్లు ఉన్నప్పటికీ మనకి సుపరిచితులైనటువంటి గోల్డ్ మ్యాన్ అనబడే దర్గా చిన్న గౌడ్ పహల్వాన్ ఇంటికి వచ్చాము. మరి ఎందుకు ఆలస్యం, లోపలికి వెళ్ళి వారి కుటుంబం గురించి, అలాగే చిన్న గౌడ్ పహల్వాన్ నుంచి గోల్డ్ మ్యాన్గా వారి జీవిత ప్రయాణంలో వారు అనుభవించినటువంటి ఒడిదుడుకుల గురించి, జయాపజయాల గురించి, అలాగే వారి కుటుంబ నేపథ్యం గురించి మరెన్నో ఇంట్రెస్టింగ్ అంశాలు వారితో మాట్లాడదాం. రండి. హాయ్ సార్, ఎలా ఉన్నారు? మిమ్మల్ని కలవడం చాలా సంతోషంగా ఉంది. సో చిన్న గౌడ్ గారి గురించి చెప్పాలి అంటే ఏం చెప్తారు? చెప్పడం లేదు, మంచిగా ఉండాలి, మంచితనంగా ఉండాలి, వచ్చిన వాళ్ళకి రెస్పాన్స్ ఇవ్వాలి. మనం మర్యాద ఇస్తేనే ఎదుటోళ్ళు మళ్ళీ మనకు మర్యాద ఇస్తాం. అది ముఖ్యం. మెయిన్ మనిషి చేసే పని మనం డబ్బులు కమాంచింది అయిపోదు, దాని వెంబడి మన మర్యాద ముఖ్యము. వచ్చిన వాళ్ళకి రెస్పాన్స్ ఎక్కువ ఉండాలి, హ్యాపీగా కలిసిమెలిసి ఉంటేనే మనకు జీవితం బాగుంటుంది, పిల్లలకి లైఫ్ బాగుంటుంది. మీ లైఫ్ అచీవ్మెంట్లో అంటే మీరు ఇంత సాధించారు కదా, దీంట్లో మీ నాన్నగారి పాత్ర ఎంతవరకు ఉంది? మా నాన్నగారిది ఏం లేదు, అతనికి ఇల్లు కట్టుడు, డబ్బు కాదు ఉండకపోతుండే. మా ఫాదర్ కుర్చీలు నేర్పిస్తుండే. మా ఫాదర్ చిన్నప్పటి నుంచి ఆర్టీసీ డ్రైవర్ ఉండే, కుర్చీలు నేర్పిస్తుండే డ్రైవర్ ఉండే. అప్పుడు ఏముంటుండే 4,000 సాలరీ. అప్పుడు దాంతో ఇల్లు నడిపేయాలి, దాంతో అన్ని జరుగుతుండే. అప్పుడు అమ్మగారు ఏం చేస్తుంది? అమ్మగారు హౌస్ వైఫ్. హౌస్ వైఫ్ లేరు, ఇద్దరు చనిపోయారు. ఏదైనా ఇప్పుడు మనము ఫ్యూచర్లో ఏదైనా కమాంచాలి, ఒక మంచిగా కావాలి అన్నట్టు నాకు పట్టుదల ఉంటుండే చిన్నప్పటి నుంచి. తెలుస్తుంది, పట్టుదల సాధించగలుగుతాం. అంటే కొత్తగా అందరు చేసినట్టు మనం ఇల్లు కడితే వాల్యూ ఉంటుంది, డిఫరెంట్గా అందరికి డిఫరెంట్గా కడితే వాళ్ళు చూసిన వాళ్ళు మనం ఇట్లా కట్టుకుంటే బాగుంటుంది అన్నట్టు. అది కొనడమే కాదు, మనిషి ప్రశాంతంగా సంతోషంగా ఉండడం ముఖ్యం. ఇది డబ్బులు వస్తాయి పోతాయి, ఇల్లు గిల్లు అని కదా, ఇంట్లో ప్రశాంతంగా ఉండడం ముఖ్యం. అంటే మామూలుగా మీరు చిన్న గౌడ్, సో పహల్వాన్ గా ఎలా మారారు? మా ఫాదర్ కుస్తీలు నేర్పిస్తాడు. నేను తాలిం వెళ్తుండే చిన్నప్పటి నుంచి. ఇప్పుడు జిమ్లు ఎట్లా అట్లా తాలిం ఉంటాయి, మట్టి ఉంటది, ఎర్ర మట్టి, అలా కుస్తీలు కొట్లాడుతుంది. అట్లా పైల్వాన్ నాది. నేను ఒక్కనే పైల్వాన్ కాదు, చాలా మంది. మా ఫాదరు, మా బావలు, చాలా మంది, మా మామలు, చాలా మంది పైల్వాన్లు. పైల్వాన్లు అంటే చాలా మంది రౌడీలు అనుకుంటారు. అది కాదు, కుస్తీ పైల్వానా, కుస్తీలు కొట్టారు. ప్రైజెస్ ఎప్పుడైనా తీసుకున్నారా? చాలా ప్రైజెస్ వచ్చినాయి, బయట ఉన్నాయి, చూపెడతాను. కానీ కుస్తీలు పెట్టినప్పుడు ఇన్వైట్ చేస్తే వెళ్తాను, గెస్ట్ లాగా వెళ్తాను. గెస్ట్ లాగా ఇంతకు ముందు పార్టిసిపెంట్ లాగా వెళ్ళేవారు, గెస్ట్ లాగా వెళ్తాను. సో ఎంతవరకు చదువుకున్నారు అసలు? 10th. చదువుకి సంపాదనకి సంబంధం ఉండదు కదా. చదువు మనం డబ్బులు కమాంచడానికి చదువుకి ఏముండదు, డబ్బులు కమాంచని అయిపోతుంది. దాన్ని ఎట్లా చేయాలి, ఎట్లా సిస్టమేటిక్గా పోవాలన్నట్టు ముందు ముఖ్యం. చాలా మంది డబ్బులు కమాండ్ చేసి ఇంట్లో పెట్టుకుంటారు, ఇల్లు కట్టారు, కిరాయికుంటారు, పైసలు ఉంటుంది. అట్లా కాకుండా ఎవరు చాలా మంది పుట్టగానే ఏమనుకుంటారు, మంచి ఇల్లు కట్టుకోవాలి, మంచి కారు కొనేసి మంచి హ్యాపీగా ఫ్యామిలీతో నెలకు టూరు అట్లా తిరగడము చేస్తే బాగుంటుంది అందరికి. అంటే ఇప్పుడు ఇల్లు కట్టికి 1 year అవుతుంది అన్నారు కదా, సో ఇంతకు ముందు మీ లైఫ్ జర్నీ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? పొలం ఇట్లా మా తాత అంతా ఇక్కడనే, పొలాలు ఉన్నాయి, పొలాలు ఉన్నాయి అన్నీ. ఇప్పుడు లేవు, మొత్తం ఇక్కడనే. కానీ అప్పుడు డ్యూటీ ఆర్టీసీ డ్రైవర్ ఉండే, అమీర్పేట అక్కడ దగ్గర అయితే అక్కడ వెళ్ళాడు మా ఫాదర్. అక్కడ తాలిం ఉంది, ఎలారెడ్డి తాలిం ఉంది. చిన్న సిరిజలం అని ఉండు కదా, వాళ్ళ ఇంటి కాడ తాలిం ఉంది. ఇప్పటికి 20 తాలిమ్స్ ఉన్నాయి, రన్ అయితే. ఓన్లీ జెంట్స్ ఉంటారా? తాలిమ్స్ ఉన్నాయి హైదరాబాద్ లో. లేడీస్ కూడా నేర్పిస్తారా? లేడీస్ మా సిస్టర్ పోయి కొట్లాడుతుండే కుస్తీ. నేను మా సిస్టర్ ఇద్దరికి కొట్లాడిపిస్తున్నాం. అయితే మీరు మామూలు నార్మల్ పీపుల్స్ అనే కాకుండా అంటే ఇండస్ట్రీ పరంగా కూడా మీరు దందాలు వాటిలలో సపోర్ట్ చేస్తారు అని చెప్పేసి కూడా ఒక టాక్ ఉంది, అది ఎంతవరకు నిజం?
అంటే అది నిజమే. అంటే ఏమైనా ప్రొడ్యూసర్లు ఏమైనా కొంటారు కదా ఇక్కడ స్థలాలు కొన్నప్పుడు ఆ లోకల్గా సినిపిల్లోళ్ళు తెలంగాణ లోకల్గా బస్సులు ఏమైనా ప్రాబ్లం ఉంటే అది చెప్తే నేను సాల్వ్ చేసిన చాలా కేసెస్ అట్లా. సాల్వ్ చేశారా లేదంటే వాళ్ళ ల్యాండ్స్ వాళ్ళు ఎట్లాగో ఇండస్ట్రీలో ఉన్నారు కాబట్టి మీరు కబ్జా చేయడం జరిగిందా? అట్లా ఉండదు. కబ్జాలు ఏం చేస్తాము, మనకెందుకు అలా స్థలాలు అంతా లీగల్ ఉంది, అంత ప్రాబ్లం ఉండదు. కానీ అది ఉంటే ప్రాబ్లం ఉంటే మనకు చెప్తే నేను మనోళ్ళని పంపించి ఆడ లోకల్గా పిలిపించి మా వార్నింగ్ చేయడం పోగొట్టి మనోళ్ళదండ అట్లా చెప్పడం లేదు. సినిమా ఇండస్ట్రీలో ఫైనాన్స్ కూడా చేస్తుంటారా మీరు? ఫైనాన్స్ అంటే అమౌంట్ ఇస్తాం కానీ ఫైనాన్స్ ఏం లేదు, ప్రొడ్యూసర్గా కాదు, ప్రొడ్యూసర్ గా ఏదో అమౌంట్ తీసుకొని మళ్ళీ ఇచ్చేస్తారు. ప్రొడ్యూసింగ్ ఏం లేదు. ఏం లేదు, ఆ బాధలు ఇడబడతాం. కొన్ని లాస్ అయితే కొన్ని అది ఉంటుంది కానీ ఆ బిజినెస్లో ఎక్కువ ఉండదు. అంటే మేము విన్నది ఏంటంటే మోహన్ బాబు ల్యాండ్స్ అన్ని మీరే ఎక్కువ డీల్ చేస్తూ ఉంటుంటారు. ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు ఏదైనా ప్రాబ్లం ఉంటే ఏదైనా చెప్తేనే మన వాళ్ళని పంపిస్తాం, అంతేగాని మరీ కంటిన్యూ అట్లా ఏముండదు. సో సినిమా వాళ్ళతో మంచి డీల్స్ ఉన్నాయి, మంచిగా ఉన్నాయి, అందరు వస్తారు. మన అందరూ వాళ్ళు వచ్చారు, మన ఏం పేరు మన కామెడీ రోళ్ళు వాళ్ళు వస్తారు, చాలా మంది జబర్దస్తులు అంతా వస్తారు, ఇక్కడికి కలుస్తారు, ఇంటికాడికి వస్తారు, అందరు వచ్చి కలుస్తారు. సో వాళ్ళకి ప్రాబ్లమ్స్ నుంచి క్లియర్ చేసేటప్పుడు మీరు వాళ్ళ ల్యాండ్స్ అట్లాంటి కబ్జాలు ఏం చేయరు? ఓ ఫ్లాట్లు ఏమైనా ఉంటే చిన్న చిన్న కాల్ చేయరు, కిరాయికి ఇస్తే కాల్ చేయరు, కాల్ చేయకపోతే అట్లా చేపేయడం అట్లా జరుగుతుంది. సో పెద్ద డీల్స్ వచ్చినాయి అనుకోండి సినిమా ఇండస్ట్రీ పరంగా, సో వాటిని ఎట్లా డీల్ చేస్తారు మీరు? ఎట్లా పెద్ద రకంగానే చేయాలి, పెద్ద డీల్ వచ్చినా పెద్ద రకంగా పైసలు అట్లా తీసుకుంటారు, అట్లే తీసుకుంటారు, కోట్లలో వస్తాయి అన్నట్టు. అంతే కదా, ఎట్లా ఉంటే అట్లా పెద్ద కేసు ఉంటే అంత తీసుకోండి. సో మీ గురించి మేము విన్నది ఏంటంటే ఒక రాజకీయవేత్త అంట, మీరు సామాజికర్త అంట, సామాజికంగా ఆపద్ బాంధవుడు, తర్వాత సెటిల్మెంట్లు చేసే ఒక అంటే సెటిల్మెంట్లు అంటే అది మామూలు, చాలా మంది తెలియదు ఏంటంటే సెటిల్మెంట్ అంటే అన్నదమ్ములు కొట్లాడుకుంటే, భార్య భర్తలు కొట్లాడుకుంటే, ల్యాండ్ల మీద కబ్జా ఎవరైనా ఉంటే పిలిపించి ఇద్దరి మధ్యలో మాట్లాడడం, అది సెటిల్మెంట్. చాలా మంది సెటిల్మెంట్ అంటే ఏదో అనుకుంటారు. సెటిల్మెంట్ అంటే ఇది అంత భయం లేకపోతే కుదరదు కదా. ఇప్పుడు హైదరాబాద్ లో 100 కేసులు ఉంటాయి, 100 కేసులు మనం లీడ్ చేయాలంటే ఏదైనా అంత భయం ఉంటేనే కదా వచ్చి మనకు కేసులు ఇవ్వడం అంటే జరుగుతుంది. సో ఇప్పుడు మీరు ప్రస్తుతం చేస్తున్న బిజినెస్ ఏంటి? రియల్ ఎస్టేట్. ఏమైనా స్థలాలు కొనడం అమ్మడం. 10 లక్షలు కొన్నాం అనుకో, ఒక 1 year లో 10కి 10 అవుతుంది. మళ్ళీ అమ్ముకుంటే మన పైసలు మనకుంటే మళ్ళీ స్థలం కొనవచ్చు, అంతే బిజినెస్. గోల్డ్ బి అట్లనే కొనాలి. గోల్డ్ బి ఏం చేస్తా అంటే 10 లక్షలు ఉంటే ఇక్కడ మీరు బి చేయొచ్చు బిజినెస్. 10 లక్షలు ఉంటే నాకు వెళ్ళి కొనేసి వదిలేస్తే 1 year లో 10 లక్షలు ఎక్కువ వస్తాయి. 5 లక్షలు ఎక్కువ వచ్చినా నీ డబ్బులు నీకుంటే ఆ 5 lakhs తోటి ఏమైనా కొనుక్కోవచ్చు. అట్లా కొద్దిగా తెలివి ఉపయోగిస్తే బిజినెస్ పెద్దగా పైసలు సంపాదించిన పెద్ద విషయం కాదు. తెలివి ఉండాలి, స్థలాలు కొనుక్కోవాలి, ఓ 1 year 2 years వదిలేసి అమ్మితే ఆటోమేటిక్ వస్తాయి పైసలు. కొనేటప్పుడు మంచిగా చూసి కొనాలి, అంతే. మంచి ప్లేస్, మంచి ఏరియా చూసి డెవలప్మెంట్ ఏరియాలో కొనేస్తే ఆటోమేటిక్. అదే ఇప్పుడు బంగారం కొంటే పెరగదు, 1000-2000 కన్నా ఎక్కువ పెరగదు. నువ్వు 1 కోటి రూపాయలు 2 కోట్లు పెట్టి నువ్వు ఇన్వెస్ట్ చేసినా అవి రేట్ ఎక్కువ పెరగదు. నేను 50 ఉన్నప్పుడు కొన్నా, ఇప్పుడు 1,00,000 అయింది. రియల్ ఎస్టేట్ రంగంలో ప్రతి ఒక్కరు రాణించలేకపోతారు, ఎందువల్ల అంటారు? కొందరు తెలివి ఉంటే కొందరికి ఉండదు. ఇప్పుడు డెవలప్మెంట్ ఏరియాలో పోయి కొనాలి స్థలం, డెవలప్మెంట్ లేని ఏరియాలో కొంటే కష్టం, పెరగాలంటే చాలా టైం పడుతుంది. కానీ నష్టపోరు, టైం పడుతుంది. స్థలాలు కొన్నోళ్ళు బంగారం కొన్న ఎప్పుడు నష్టపోరు, ఎప్పటికీ ఆ లాభమే ఉంటుంది. సో మీరు 2 మీద ఇన్వెస్ట్ చేస్తారు కాబట్టి మీరు అంచెలంచెలుగా ఎదుగుతున్నారు. సో మిమ్మల్ని ఆపద్ బాంధవుడిగా కూడా వర్ణిస్తూ ఉన్నారు. ప్రజాసేవలలో ముందుంటారా? ప్రజాసేవలో ఇప్పటి వరకు ఒక 700 పుసమెట్టలు చేయించిన, చనిపోతే సావులకు డబ్బులు పంపిస్తాను. లాక్డౌన్ లో డైలీ 10,000 మందికి తెలంగాణ వ్యాప్తంగా భోజనాలు వండిపించి పంపించిన అంతా. అట్లా ఇవన్నీ బయట కనబడే, ఇవన్నీ ఇంటర్వ్యూ దిక్కెళ్ళి ఇప్పుడు మీ ఛానల్లో దిక్కెళ్ళి బయటకు వెళ్తుంది. ఇంతకుముందు ఇవన్నీ లేకుండా కదా అప్పుడు. అట్లా అంత సాయం చేయడం జరుగుతూనే ఉంటుంది. మనం సంపాదించుకొని మనం పెట్టుకున్నాక ప్రజలకు బి కొద్దిగా హెల్ప్ చేయాలి, అది చేసినప్పుడే మనం ముందుకు వెళ్ళగలుగుతాం. చిన్న గౌడ్ కాస్త గోల్డ్ మెన్ గా అంత ప్రాముఖ్యతను సంతరించుకోవడానికి గల కారణాలు ఏమంటే? చిన్నప్పటి నుంచే ఉందిలే పేరు, ఇప్పుడు వచ్చింది కదా అది. నేను చిన్నప్పటి నుంచే గోల్డ్ వేస్తా, కానీ అప్పుడు తక్కువ ఉండే కొద్దిగా ఎక్కువైంది, దాంట్లో కొద్దిగా ఎక్కువ చాలా ఎక్కువైంది. చిన్నప్పుడు ఫోటోలు లేవు. సో నాన్న డ్రైవర్ ఉన్నప్పటి నుంచే అప్పుడు సన్నగా ఉంటుండే, మామూలుగా ఉంటుండే చిన్నగా. అప్పటి నుంచే బంగారమే షోక్, బంగారమే ఊరుకుంటుంది షోక్, అందరికి ఉంటుంది, అందరికి వేసుకోవాలంటే. కానీ అది
కొన్ని వాళ్ళ వాళ్ళ 2000 ఉన్నప్పుడు కొన్నా నేను, 2000 ఉన్నప్పుడు కొన్నా. ఓకే. అప్పటి నుంచి సో అప్పటి నుంచి ఇన్వెస్ట్ చేస్తూనే invest ఉన్నారు చేస్తున్నా. గోల్డ్ పైన ఇటు ల్యాండ్ పైన. రెండు మీద పెడితే నష్టపోమనుకో. అదే వేరే వాళ్ళ పక్కలకు ఇంట్రెస్ట్ ఇచ్చి వాళ్ళకి ఇచ్చి మొత్తం నష్టం. ₹1,00,00,000 వదిలేసిన అట్లా ఇచ్చిన, కొందరికి అవసరం ఉంటే ఇస్తే ₹1,00,00,000 వదిలేసిన. అంటే ఇవ్వలేదు ఇక తిరిగి, ఇయ్యలేరు అసలు, అడగలేము చేయలేము. ఇప్పటికే అట్లనే ఉన్నారు. ఫ్రెండ్షిప్ లోనా? ఇట్లనే అవసరం అప్పుడు కొన్ని రోజులు నడిపించున్నాను, అవసరం ఉంటే ఇచ్చిన పైసలు. ఇక అంతే, డబ్బులు ఇస్తే నష్టపోతాం మనం చాలా. మనం చుట్టాలలో ఎవరికైనా డబ్బులు ఉంటే ఇవ్వద్దు, ఇచ్చి తిప్పించుకోవాలి. అందుకే ఎవరికి డబ్బులు ఉంటే నీ దగ్గర పెట్టుకోవాలి, ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేయాలి. వాళ్ళకి ఇవ్వద్దు, మనం బాధపడదు, మనం తిప్పించుకోవాల్సి వస్తుంది. సో మీరు రియల్ ఎస్టేట్ అయినా సెటిల్మెంట్ అయినా ఎక్కడ చేస్తారు మామూలుగా? ఇంటికనే సేమ్. వాళ్ళ కష్టం ఉంటే వస్తారు మన దగ్గరికి. భార్య భర్తలు కొట్లాడుకొని కోర్టుల కేసులు ఉంటాయి, వాళ్ళకు 20 లక్షలు 30 లక్షలు ఇచ్చి చేపించడం, కోర్టు నుండి కేసు తీపిచ్చి లాయర్ చెప్పి అట్లా చాలా మట్టుకు అవి ఎక్కువ వస్తాయి కేసెస్. మన ల్యాండ్ ఎవరైనా కబ్జా ఉంటారు, వీళ్ళు ఉండరు, కబ్జా పెడితే అది అసలు కేసెస్ ఎక్కువ వస్తాయి. వాళ్ళని పిలిపించి, కబ్జాలు ఉన్న వాళ్ళు పిలిపించి మాట్లాడేమని డబ్బులు. సో మీరు సెటిల్మెంట్స్ చేసే కేసులలో మిమ్మల్ని శత్రువుగా భావించి ఇట్లాంటి జరిగినాయా? అంటే శత్రువుగా వాళ్ళిద్దరికి మధ్యలో మంచిగా ఉంటుంది కదా వాళ్ళకు. ఎట్లుంటా అంటే వాళ్ళే ఎవరైనా వచ్చి పెద్ద మనుషులు మాట్లాడితే అయిపోతుంది మాకు అని ఇద్దరు పడక కోట్లలో వేసుకుంటారు. అది మనం మాట్లాడి క్లోజ్ చేయడం, ఇద్దరిని పిలిపించి కూర్చోబెట్టి మొన్న ఒకటి 5 కోట్లు ఇప్పించినాం. సేమ్ ఇద్దరు అక్క చెల్లెళ్ళు, ఇద్దరు అన్నదమ్ములు. వాళ్ళు అమ్ముకురు, అన్నలు చెల్లెళ్ళకి ఇస్తలేరు. 5-6 సంవత్సరాలు చూసి నా దగ్గరకు వస్తే పిలిపించి వాళ్ళకు 5 కోట్లు అట్లా ఇస్తా వచ్చే, వాళ్ళకి 50 కోట్లు వస్తే 5 కోట్లు ఇలా ఇప్పించిన, 5 కోట్లు అట్లా. సో ఇప్పుడు ఒక 10 కోట్ల కేసు వచ్చింది అనుకోండి మీ దగ్గరికి సెటిల్మెంట్ లో, సో ఎంతవరకు అంటే మీరు తీసుకునే? అంటే మనిషిని బట్టి, గరీబోళ్ళు ఉంటే నేను తీసుకోను. ఇలా కోట్ల మీద అంటే ఉన్నోళ్ళే ఉంటారు కదా, కోట్ల మీద తీసుకున్నప్పుడు 10% అంటే తీసుకుంటాను. సో ఇక మీ వంటి మీద గోల్డ్ దగ్గరికి వచ్చేసి ఇప్పుడు ఇది లేటెస్ట్ కదా, ఇంతకు ముందు మీ దగ్గర 2 ఉంటుండే సింహం డాలర్స్ ఉన్నాయి, ఇప్పుడు ఉన్నాయి. అవి కాకుండా మళ్ళీ ఇది లేటెస్ట్ చేయించుంటారు. సో ఒకసారి చూడొచ్చా? ఇప్పుడు నేను వేసుకుంటే మళ్ళీ మీకేముండదు? ఏముండదు, పర్వాలేదు. చూడడానికి అట్లా ఉంటుంది కానీ అల్కా ఉంటాయి ఎక్కువ. ఎన్ని తులాలు ఉంటుంది ఇది? 50 హాఫ్ కేజీ అంటే 500 గ్రాములు. 500 గ్రాములు 10 గ్రాములు కొనడానికి ఆలోచించే రోజులు ఇప్పుడు ప్రజెంట్. మీరు 500 గ్రాములు జస్ట్ మెడలో హారం లాగా వేసుకున్నారు అంటే దానికి బాగా సెట్ అయింది. అది అమ్మవారి లాగా ఉన్నారా? సో రింగ్స్ కూడా ఇచ్చేస్తే అన్ని పెట్టేసుకొని ఒకసారి పెట్టలేరు, పర్లేదు, నేను ఇలా పెట్టేస్తాను, ఇలా పెట్టేస్తా. నిజంగానే జారిపోతాయి. బట్ ఓకే, చూడండి ఎంత బాగుంది కదా. ఒక్కటి 100 గ్రామ్స్. అది 100 గ్రామ్స్ అంటే 10 తులాలు. 10 తులాలు అంటే ఒకటి అంటే ఎన్ని ఉన్నాయి మొత్తం? 8. చిన్నవి తక్కువ ఉంటుంది, పెద్దవి. సరేలేండి, ఇది నేను వేసుకుంటే నాకే బరువుగా ఉంది. నాకు నేను కొత్తగా అంటే డూప్లికేట్ బరువు ఉంటాయి, ఇవి వెల్కమ్ ఉంటాయి ఎక్కువ. సో ఇవి 50, ఇది 50 ఉంటుంది. ఇది ఎట్లుంటా అంటే ఇది అంటే ఇది దీంట్లో లక్క, దీంట్లో నింపియలే, ఇట్లా ఖాళీ ఉంటుంది. గోల్డ్ అంటే ఇట్లా ఓపెన్ ఉంది, ఇంట్లో లక్క ఉంది. మామూలుగా లప్పం వేస్తారు, నేను వేపియలే, డైరెక్ట్ గా చేపించిన. అది 500 గ్రామ్స్. అది 500 టేప్ సైజ్ తీసుకొని చేస్తారు. సో గోల్డ్ బాబుగా చాలా ఫేమస్ అయిపోయారు, చాలా మందికి సుపరిచితులు అయిపోయారు. సో గోల్డ్ బాబు రాజకీయాల్లోకి వెళ్తే బాగుంటది అనుకునే వాళ్ళు ఉన్నారా? చాలా మంది ఉన్నారు రాజకీయంగా. ఉన్నారా మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా? చాలా మంది ఉన్నారు. అంటే ఎమ్మెల్యేలు బయట యాక్చువల్లీ కొన్ని ఫోటోస్ చూసాము, గాంధీ, కేటీఆర్ గారితో. అప్పుడు పాత ఉన్నాయి కదా, చాలా ఉన్నాయి. అప్పుడు నేను బాగా తిరుగుతాము పొలిటికల్ లో. తెలంగాణ రానా తెలంగాణ వచ్చినాక వెళ్ళలేదు నేను. తెలంగాణ వచ్చాక పక్కకయ్యారా? అదేంటి? చాలా తెలంగాణ ఫైట్ చేసినాం, తెలంగాణ వచ్చినాక సైడ్ అయిపోయి. తెలంగాణ ఉద్యమంలో గుర్తించలేదు కదా? చాలా గుర్తించి మనం ఏం అడగలేదు. నేను పోస్ట్ లేదు కావాలి, అది కావాలని అడగదు. మరి ఇప్పుడు ఏమన్నా ప్లాన్ ఉందా రాజకీయాలలోకి వెళ్ళాలి అని చెప్పేసి? ఇప్పుడు ప్లాన్ అయింది రాజకీయంగా పోవాలి. రాజకీయంగా టీఆర్ఎస్ లోనే ఉన్నా, చూద్దాం. ఇక్కడ ఛాన్స్ చూస్తే మాత్రం ఇక్కడ ఎమ్మెల్యే పోటీ చేద్దాం.
షేర్లింగంపల్లి నుంచి. ఇక్కడ సీట్లు పెరిగేట్టున్నాయి, పెరిగినట్టు మనకు ఛాన్స్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఎలక్షన్లలో పోటీ మిమ్మల్ని చేస్తాం, చూద్దాం. అసెంబ్లీ పర్సన్ గా చూడొచ్చు. ఇంకోటి ఏంటంటే అది రాని రాకపోతే ఎమ్మెల్యే పోస్ట్, కానీ మనం ప్రజలకు చేసుకుంటే అయితే వెళ్తున్నాం హ్యాపీ. ఇక్కడ అంతా గుర్తింపు మంచిగా ఉంది, ఎవరైనా నువ్వు నిలబడితే బాగుంటానా అంటాం చాలా మంది. సో ఉద్యమంలో అంత సాధించినాక తెలంగాణలో మరి ఎందుకు మీరు టిఆర్ఎస్ పార్టీ నుంచి రాణించలేకపోతున్నారు? అంటే నేను వెళ్ళలేను, నాకు ఈ పోస్ట్ కావాలని అడగలేనా, అలా ఎక్కువ తిరగలేదు. కొన్ని రోజులు తిరిగినాము, తర్వాత చాలా తగ్గించేసిన. మరి అంత సాన్నిహిత్యం ఉన్నప్పుడు మీకు ఎందుకు ఇంకా పొజిషన్ ఇవ్వట్లేదు? పొజిషన్ అంటే ఎమ్మెల్యే పోటీ చేయాలి, చిన్న పోస్టులు అయితే సరిపోవు నాకు. చిన్న కార్పొరేటర్ చైర్మన్ కుదరదు, ఏదైనా లోడితే ఎమ్మెల్యేని లోడాలి, ఏదైనా తీసుకోవాలని చూస్తున్నాం. కొద్దిగా లేట్ అయినా సరే, నాకు దానికి ఇంట్రెస్ట్ ఎక్కువ లేదు. నాకు మెయిన్ నాకు లేదు, ఇది కావాలని ఇస్తే ఎప్పుడో వస్తుండే నాకు. కానీ ఎంత సాధించినప్పటికీ మనకంటూ ఒక వాల్యూ ఉండాలి అంటే ఒక పొజిషన్ ఉండాలి, రాజకీయంగా ఏదైనా రావాలి. అదర్ పార్టీస్ నుంచి మీకు పిలుపు రాలేదంటారా? వచ్చింది, మన కాంగ్రెస్ నుంచి వస్తే బాబుని పంపించిన కదా, నేను ఓలే అలా జైన్ కమ్మని. సో ఇప్పుడు కాంగ్రెస్ పరిపాలన ఎలా ఉందంటారు? కాంగ్రెస్ ఏంటంటే తెలుస్తుంది కదా, రైతు బంధు లేదు, ఏ బంధు లేదు అంట. ఇప్పుడు మన నెక్స్ట్ గవర్నమెంట్ టీఆర్ఎస్ వస్తుండొచ్చు. టీఆర్ఎస్ వస్తుంది అంటారా? కవితగా ఆమె గిట్లా పార్టీ పెడితే గిట్లా ఓట్లు చీలిపోయినట్టు. హరీష్ రావు సైడ్ జరుపుతారు, ఇక బిడ్డనే పోయింది, కానీ నేనేం చేస్తాను అనుకుంటాడు హరీష్ రావు. ఆయన సైడ్ బీజేపీలో జాయిన్ అయ్యాడు హరీష్ రావు, సీఎం క్యాండిడేట్ తెలంగాణకు. బీజేపీ నుంచి సీఎం క్యాండిడేట్ ఇస్తారు ఆయన హరీష్ రావు. బండి సంజయ్ వీళ్ళు ఊరుకుంటారా? కిషన్ రెడ్డి అయితే అంటే ఇప్పుడు ఈయన సీట్లు ఒక 30 సీట్లు తీసుకొని పోయిండు అనుకో, ఆటోమేటిక్ నీకు బీజేపీ నుంచి సీఎం క్యాండిడేట్ ఆయనను అది చేస్తారు. బీజేపీ రేపు గవర్నమెంట్ ఫామ్ చేస్తారు, అంటే చీలిపోతాయి. టీఆర్ఎస్ చీలిపోతే నెక్స్ట్ ఆ ఛాన్స్ ఉంది, హరీష్ రావుకు ఉంది ఛాన్స్, బీజేపీలో ఉంది. కవిత చేస్తున్న ఆరోపణలు బీఆర్ఎస్ బీజేపీలో విలీనానికి సిద్ధంగా ఉంది, నేను దాన్ని ఖండిస్తున్నాను అని చెప్పి తను. అది చాలా పెద్ద రాంగ్, అది వాళ్ళ దాంట్లోనే చీల్ చేసుకున్నట్టు అయిపోయింది పార్టీ మొత్తం. ఈమె పార్టీ పెడుతుందంట కదా, ఈమె జైలు ఉన్నప్పుడు కేసీఆర్ పోయి కలవలేదు. అవును, వచ్చింది బయటకు వచ్చింది, కాలు మొక్కింది, కలిసింది పోయింది, కానీ మనసులో ఉన్నది. నన్ను బిడ్డను కలవనికి 6 నెలలు జైల్లో ఉంటే కూడా ఒక్కరోజు కలవలేదు అన్నట్టు ఆ కోపంతో పార్టీ కొత్తది పెడుతుంది. ఆమెకు జైల్లో నుంచే స్టార్ట్ అయింది, మరి ఏం జరుగుతా అనేది తెలియదు. సో ఇప్పుడున్న ప్రస్తుత రాజకీయాలు నిజంగా ప్రజల గురించి ఆలోచిస్తున్నారు అంటారా? ప్రజల గురించి ఆలోచన తగ్గిపోయింది ఇప్పుడు చాలా. రాజకీయ గెలవగానే మినిస్టర్ ఏదో ఒకటి తీసుకొని ఇంట్లో కూర్చుంటారు, సరిపోయింది. అంత ప్రజలలో చాలా తక్కువ తిరగడం. అసలు ప్రజల సమస్యలే కానివ్వండి, ఉద్యోగాల అవకాశాలే కానివ్వండి, ఓట్ల గురించి ఇంటింటి తిరుగుతారు, గెలిచినాక వాళ్ళు రారు ఇంటికి, అంటే మనం వెళ్ళాలి అప్పుడు. కానీ కేసీఆర్ హయాంలో ఇప్పుడు ఏమంటారు రైతు బంధు అని పెట్టారు. 1 నుంచి 5 ఎకరాలు ఉన్న వాళ్ళకి సాయంగా ఇవ్వచ్చు, బట్ 100 ఎకరాలు 1000 ఎకరాలు ఉన్న వాళ్ళకి కూడా రైతు బంధు వేయడం కరెక్ట్ కాదు కదా. అది రాంగ్. అది ఏం చేయాలంటే రైతు బంధు పెట్టి 2 ఎకర్ లోపలనే, పోనీ 5 ఎకరాలన్నా కూడా ఓకే. 5 ఎకరాలు ఎక్కువ ఏవి అవుతుంది. 5 ఎకరాలు అంటే సరే, 5 ఎకరాల నుంచి పెట్టినా పర్వాలేదు, ఒక లిమిట్ పెట్టాలి. వీళ్ళకి 100 ఎకరాలు తీసుకొని రైతు బంధు ఆలేసుకుంటారు. అవును, అట్లా అదొకటి రాంగ్ జరిగింది. సో మీరు రాజకీయాలలోకి వెళ్తే గనక, ఒకవేళ నిజంగా దేవుడి దయ వల్ల మీ యొక్క అంబిషన్ నెరవేరి మీరు నిజంగా అసెంబ్లీలో కూర్చొని అధ్యక్ష అన్న రోజున మీ ఫీలింగ్ ఎలా ఉంటుంది? బాగుంటుంది. సాధించాలంటే పట్టుదల ఉండాలి. నేను దాంట్లో ఇంట్రెస్ట్ పెడితే అది వేరే, ఇంట్రెస్ట్ పెట్టక నేను పొలిటికల్లో పోలే. అది ఇప్పుడు అన్ని వదిలేసి ఇంట్రెస్ట్ పెడితే ఎంత పెద్ద విషయం కాదు. ఎమ్మెల్యే కావచ్చు, మినిస్టర్ కావచ్చు, తలుచుకుంటే ఏదైనా చేయొచ్చు. మనకి ఏంది, మనం మైండ్ పెట్టాలి. సో పర్సనల్ లైఫ్ ని ఎలా లీడ్ చేస్తుంటారు? అంటే ఫ్రెండ్స్ తోటి బయటకు వెళ్ళడం? పర్సనల్ అంతే, మామూలుగా ఫ్రెండ్స్ ఎంబడి పోతాం, తిరుగుతాం. పర్సనల్ గా అందరు ఎంబడి పోను, ఒకళ్ళిద్దరే ఎక్కువ. అంతే జాలీ లైఫ్ మామూలుగా రోడ్ల మీద తిరగడం, అట్లా ఉండదు. అది మామూలుగానే తింటాం. ఇష్టమా గప్చుప్ తింటాం? వెళ్తాను, గప్చుప్ తింటాను, బిర్యానీ తింటాము, మండి బిర్యానీ తింటాం అన్ని. సో మూవీస్ చూస్తూ ఉంటారు? చూస్తాను. ఏ సినిమా ఎక్కువ ఇష్టం? రామ్ గోపాల్ వర్మ అన్ని. ఆర్జీవి కొద్దిగా అంత మంచి యాక్షన్ మూవీస్ ఉంటాయి. ఆర్జీవి ఏంటంటే జరిగిన స్టోరీ ఉంటుంది, బాగా రియాలిటీ ఉంటుంది. యాత్ర, శివ, మనం ఇవన్నీ బాగా అప్పటి నుంచి ఫాలో అవుతుంది బాగా సినిమా వరకు. ఏమి ఇష్టం తిండి ఫుడ్ లో మీకు? ఫుడ్ లో నైట్ పూట అయితే జొన్న రొట్టె తింటాను, మార్నింగ్ పూట మామూలు లంచ్ చేస్తాను. చికెన్ మటన్ అంతేనే కానీ కొద్దిగా తింటాను, ఎక్కువ ఎంత కాకుండా. చికెన్ మటన్ బాగా తింటాను. సో మీ ఫ్యామిలీ గురించి చెప్పండి.
మా ఫ్యామిలీ ముగ్గురు మన్మరాళ్ళు, వాళ్ళ బెడ్రూమ్ లో సరే అలా ఊరు నాదేనే ఉంటారు. ఎంతమంది పిల్లలు మీకు? అది ఇద్దరు ముగ్గురు పాపలు ఒక బాబు. ఓకే, ముగ్గురిది మ్యారేజ్ అయిపోయింది. అందరూ బాగా చదువుకో. జాబర్సా లేదంటే హౌస్ వైఫ్స్ అంతా? ఎవరు జాబులు చేయరు, బాగా చదువుకోరు. ఓకే, అందరిని మంచిగా చదివించిన పిల్లలు. సో మిమ్మల్ని చూస్తుంటుంటే మీకు ఎంతో పెద్ద లవ్ స్టోరీస్ ఉన్నట్టు అనిపిస్తుంది నాకు ఎందుకు. లవ్ స్టోరీ వరకు కూడా అందరికి ఉంటాయి. సో చెప్పొచ్చుగా, మామూలుగా కాలేజ్ లోనా, స్కూల్ లోనా, లేకపోతే టీచర్స్ నా? మామూలుగానే పరిచయం బయట అప్పుడు ఉండే. ఇప్పటికి కూడా ఇప్పుడు లేదు, అప్పుడే మ్యారేజ్ అయిపోయింది. మన్మరాలు అంటే చెప్పడానికి ఏమైనా సంగతి చెప్తున్నా కదా, ఎవరు మ్యారేజ్ అయిపోయింది. అవును, తెలంగాణ ఉద్యమంలో మీ మీద ఎన్ని కేసులు అయ్యి ఉన్నాయి? బాగానే నా దగ్గర 200 కేసుల దాకా, అంటే అన్ని కలిపి 200 ల్యాండ్ కేసులు అవి ఇవి 200 కేసులు దాకా తీసుకోండి. అట్లా తెలంగాణ కొన్ని కేసులు అవి అన్ని కలిపి 100 ఎకరాలు తీసుకొని అంత గరీబులకు మంచి అప్పుడు. 100 ఎకరాలు హైటెక్ సిటీ దగ్గర ఆ గవర్నమెంట్ ల్యాండ్ ఉండే ఉంటే అందరికి 100 గజాలు 200 గజాలు ఇచ్చాము. అందరూ 30 కేసులు అయినాయి ఆ ల్యాండ్ లో. అంటే మంచి పని చేస్తే ఎక్కువ అంతే కదా, గవర్నమెంట్ పని గవర్నమెంట్, మన పని మనం గరీబులకు వెళ్ళి చేయాలంటే ఏదైనా ఒకటి ఫ్రీ ఇచ్చినప్పుడు. ఇప్పుడైతే ₹1,00,000 గజం అయింది, 1,50,000 గజం ఉన్నది. అసలు రియల్ ఎస్టేట్ అంతా పడిపోయింది తెలంగాణ కాంగ్రెస్ వచ్చాక అని అంటున్నారు. అది ఎంతవరకు వాస్తవం? 100% పడిపోయింది, చాలా పడిపోయింది. సో హైదరాబాద్ కొనాలని భయపడుతున్నారు. చెరువు జాగాలు ఎక్కడున్నాయో తెలియదు, చాలా ఇబ్బంది పడుతుంది. కానీ చెరువుని కబ్జా చేసి కూడా కన్స్ట్రక్షన్ చేయడం కరెక్ట్. చెరువులు అసలు చెరువు లేడు, మొత్తం కట్టేసారు. ఇప్పుడు వరదలు వచ్చినా వర్షాలు వచ్చినా ఎక్కడికక్కడ స్తంభించిపోతుంది హైదరాబాద్ మొత్తం. ఇప్పుడు మా రోడ్ అవతల అంతా చెరువు జాగానే, అంతా బిల్డింగ్ అయిపోయినాయి. చెరువు పక్కకి ఉంది, చెరువు పక్కకి బిల్డింగ్, అంతా హైదరాబాద్ ఉంది. అది అవేందుకు కాపాడారు కన్స్ట్రక్షన్? ఇక అంతా ఒకటేసారి పెడతారే మెల్లమెల్లంగా, ఎక్కడెక్కడ హైడ్రా ఉంది, ఎక్కడెక్కడ కూలగొట్టాలి. అది మిషన్ ఆగదు, ఇక నడుస్తూనే ఉంటది. హైడ్రాలా మొత్తం గవర్నమెంట్ వాళ్ళు పర్మిషన్ ఇచ్చిరు, వాళ్ళే కూలగొట్టిరు, వాళ్ళు అందరు పైసలు తినే చేసిరు. ఎక్కువలో చేయలు కాదు ఇది. ఎంఆర్ఓ కాడికి వెళ్ళి నీకు తహసీల్దార్ కింది వరకు ప్రతి ఒక్కడు పైసలు తినే పర్మిషన్లు ఇస్తారు. హైడ్రా ఉందని తెలుసు, చెరువు జాగాని తెలుసు, అయినా పర్మిషన్ ఇచ్చారు. ఇప్పుడు మళ్ళీ అదే గవర్నమెంట్ వచ్చి కూలగొడుతున్నారు. పాస్పోర్ట్ వస్తే మీకు ఎక్కడికి వెళ్ళాలని కోరిక? ఫస్ట్ అక్కడ వెళ్ళిపోవాలి, చిన్నప్పుడు కోరిక. అక్కడ రమ్మని ఇన్వైట్ చేస్తారు, చాలా మంది ఉంటారు ఆడ అభిమానులు, వీడియో కాల్ చేస్తుంటారు నాకు. ఆస్ట్రేలియాలో ఎక్కడ అన్ని దేశాలలో ఉన్నారు, అంతా వెళ్ళిపోయినాయి కదా నాకు మొత్తం వీడియోస్ మొత్తం అంతా ఫాలో చేస్తారు బాగా. చాలా ఉన్నాయి. పాకిస్తాన్ కి వెళ్ళి బార్డర్లకు వెళ్ళి చేస్తారు నాకు చాలా మంది. పాకిస్తాన్ తో కూడా లింకులు ఉన్నాయి, అంతా వెళ్ళిపోయింది. వినండి, పాకిస్తాన్ తో కూడా లింకులు కాదు, అంటే మిలిటరీ మన బార్డర్ మిలిటరీ మన ఇండియన్ మిలిటరీ వాళ్ళు చేస్తారు. హ్యాపీ బర్త్డే చెప్పడానికి బర్త్డే అప్పుడు అందరు చేస్తారు వీడియో కాల్, బార్డర్ మీద చూపెడతారు. ఇదంతా ఇట్లా సార్. అంబర్పేట శంకర్ తోటి మీరు బాగా డీలింగ్స్ చేసి దాంట్లో మీరు బాగా సంపాదించడం జరిగింది. సో కబ్జాలు కూడా బాగా చేశారు అని చెప్పేసి వచ్చింది. కరెక్ట్. అది ఏంటంటే అందరు ఫోటోలు వేసిరు, బొమ్మలు కనడుకుంటూ వేసిరు, ఫేస్ మీద అది పెట్టి అట్లా కాదు. కబ్జాలు చేసి ఉంటే ఇంత పేరు ఎందుకు వస్తుంది మార్కెట్ లో? అలా కబ్జాలు ఏం చేసేది లేదు. వాడేదో తెలియక ఇంగ్లీష్ పేపర్ రాసిరు. అంటే మీరు మొదటి నుంచి కూడా అంబర్పేట శంకర్ మీరు చాలా క్లోజ్ కదా? చాలా క్లోజ్. ఇక్కడ పోతే మంచి హ్యాపీగా చేస్తారు. సో ఇప్పటికి అలాగే ఉన్నారా లేదంటే కొన్ని క్లాసెస్ వెళ్ళాలి మన? అట్లేం లేదు, ఎప్పుడు ఎక్కడ వెళ్ళినా శంకర్ అని ఉంటే కొద్దిసేపు ఎక్కువసేపు కూర్చోవడము మాట్లాడడం జరుగుతుంది. మంచిగా జర ఆయన ఉంటే ఓం తొందరగా మంచిగా కూర్చుంటాం కూర్చొని. ఓనియడు ఆయన ఉండు క్యాన్సిల్ చేసుకో, వేరే ఏమైనా ఉంటే అంటాడు. అంటే ఆయన బాగా కబ్జాలు చేస్తాడు అని చెప్పేసి ఏం లేదు, ఆయన ఎప్పుడు కబ్జాలు. నేనైతే ఇక్కడ చూడలేను ఇప్పటి వరకు, నాకు తెలిసిన మటుకైతే అసలు ఎక్కడ జరగలేదు ఇప్పుడు దాకా. కొద్దిగా రూమర్స్ వస్తాయి పబ్లిక్ లో, మార్కెట్ లో పేరు ఉన్నప్పుడు ఆటోమేటిక్ కొన్ని రూమర్స్ బయటికి వెళ్తుంటాయి. కొందరు యూట్యూబ్ ఛానల్ 100 ఎకరాల కబ్జా అని రాస్తారు, ఏదేదో రాస్తారు అందులో. కొన్ని ఉంటాయి అట్లా. మనం అంటే సంపాదించిన ఆస్తులను కాపాడుకోవడం కోసమే ఎక్కువగా రాజకీయాల వైపు మొగ్గు చెప్తారు అంటారు, అది వాస్తవమేనా? అట్లా ఏం లేదు, కొందరు ఉండొచ్చు అట్లా. మనమైతే ఏదైనా ఓపెన్ చూపెడతాను, నేను దాపెట్టుకునేది ఏమో ఇల్లు అయినా ఏదైనా గోల్డ్ అయినా దాపెట్టుకునేది ఏం లేదు, ఓపెన్ అనే చూపెడతా. ట్యాక్సీస్ అన్ని కరెక్ట్ కడతాం, ఏం ప్రాబ్లం లేదు. ట్యాక్స్ అంతా కరెక్ట్ జిఎస్టీ అన్ని కరెక్ట్ ఉంటాయి, క్లియర్. సో ఇప్పటి వరకు పబ్లిక్ లో టాక్ ఏంటంటే 1000 నుంచి 2000 కోట్ల వరకు సంపాదించుంటారు చిన్న గౌడ్ గారు. 1000-2000 కనీసం ఇక్కడ ఎందుకుంటాం, నాకు పాస్పోర్టే రాలి ఇప్పటి వరకు. ఏమున్నది, ఓపెన్ గా చూపెడతాం. పైసలు ఉంటే మనకి ఏమవసరం, పైసలు పెట్టుకొని అంత ఆస్తి నేను పబ్లిక్ అదే మెసేజ్ ఇస్తా.
ఎక్కువ ఆశపడొద్దు, ఉన్న దాంట్లో తృప్తి పడి హ్యాపీనెస్ ఉండాలి. అంటే మామూలుగా బయట ఏమంటారు అంటే ఒక హత్య కేసులనే మామూలుగా కేసు అయ్యింది, బట్ బయటికి రానియకుండా ఎన్నో మభ్య పెడుతున్నారు అని చెప్పేసి కూడా మేము మీద రూమర్లు ఉన్నాయి. కేసెస్ అయినాయి, కాలేదు అప్పుడు అయినాయి. 3 కేసులు ఉన్నాయి. వాడు ఎందుకంటే యూత్ ఖరాబ్ అవుతా అన్నట్టు నేను మెసేజ్ ఇస్తాను ఎప్పుడు ఇన్ని అయినాయి అంటే, ఇన్ని కేసులు చేస్తేనే పేరు వస్తుంది అన్నట్టు. అట్లా కాకుండా మీడియాలో చెప్తారు అంటే అప్పుడు అయినాయి, ఒకప్పుడు అయినాయి, అప్పుడు అన్ని వదిలేసి ఇప్పుడు హ్యాపీగా ఉంది. అంటే ఒకరిని కొట్టి కేసులు అయితేనే బాగా పాపులర్ వస్తుంది అన్న అప్పుడు అట్లనే ఎట్లా ఉన్నా అంటే ఆలోచన 10 years అప్పుడు మధ్యలో ఎవరు ఎక్కువ మందిని సంపుతే అంత పేరు కామాల్సింది. అప్పుడు కొన్ని ట్రెండ్ ఒక 10 years నడిచింది, అట్లా ఫ్రీగా మర్డర్ అయినాయి. సో అట్లా మీరు ఎంత వరకు చేసి ఉంటారు? అది ఏం లేదు, అప్పుడు అయినాయి. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే హ్యాపీగా ఉన్నాం. కేసెస్ మొత్తం క్లోజ్ అయిపోయినాయి. సంతోషంగా ఉన్నాం. చాలా సంతోషంగా ఉంది సార్ మీతో మాట్లాడడము. నిజంగా అంటే ప్రతిదీ ఓపెన్ గా మాట్లాడుతున్నారు, ఏది దాచుకొని కొన్ని ఎంత కవర్ చేస్తానికి ట్రై చేస్తున్నారు, బట్ ఎక్కడ కూడా మీరు అలాంటి సిచ్యువేషన్ రానివ్వలేదు. క్లియర్ గా మాట్లాడుతున్నారు, ప్రతిదీ కూడా ఓపెన్ గా చెప్తున్నారు. సో ఇది ఈనాటి ప్రస్థానం. మరొక ప్రస్థానంలో మళ్ళీ మేము ముందుంటాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి YO News.